ఈ జిఎస్టి అనేది నవభారతదేశానికి ఒక గొప్ప చట్టం అధ్యక్ష. అట్లాగే విప్లవాత్మకమైన పన్ను వ్యవస్థను గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జూలై 1, 2017 నుంచి అర్ధరాత్రి నుంచి ప్రారంభించారు అధ్యక్ష. ఇది కేవలం పన్ను సంస్కరణ మాత్రమే కాదు అధ్యక్ష. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏకీకృత భారతదేశాన్ని నిర్మించాలనే కలను సాకారం చేయడానికి ఒక మైలురాయి అధ్యక్ష. ఇది ఆర్థిక విచ్ఛిన్నం నుంచి భారతదేశంలో ఆర్థిక సమైక్యతకు తీసుకొచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, తర్వాత ఏదైతే 2014 నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయనది చేసిన అన్ని కూడా మంచి పనులు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, జస్ట్ ఒక స్టేట్మెంట్, ఎవరైనా లంచ్ చేయని వాళ్ళు ఉంటే ఈ సెషన్ కంటిన్యూ అవుతుంది. 2:30కి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు. ఈలోపు భోజనం చేయకుండా ఎవరైనా ఉంటే వెంటనే భోజనం చేసి వచ్చేయచ్చు. కంటిన్యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్ష మన ఆగస్టు 15వ తారీఖున మీకు అందరికీ కూడా భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక నూతనంగా దీపావళి ఇంటరప్షన్ సార్, ఇంకొక ఇద్దరు అయ్యాక లంచ్ బ్రేక్ ఒక అరగంట ఇవ్వటం జరుగుతుంది. 2:45 వరకు మీరు మీ తర్వాత ఇద్దరు మాట్లాడాలి కాబట్టి ఎంతసేపు మాట్లాడాలి చెప్పండి. 5 minutes. 5 డన్. అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా దీపావళి గిఫ్ట్ ఇస్తామన్నారు అధ్యక్ష. ఆ గిఫ్ట్ అంటే ఏదో గిఫ్ట్ అని అనుకున్నాం, కానీ ఇంత పెద్ద భారీ ఎత్తున గిఫ్ట్ ఇస్తారనేది ఈ రూపంలో వస్తుందనేది ఎవరికి తెలియదు అధ్యక్ష. అధ్యక్ష, నిర్మలా సీతారామన్ గారు గౌరవనీయులైన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆవిడ నేతృత్వంలో మన పయ్యావుల కేశవ గారు కూడా మన మంత్రివర్యులు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. భారతదేశంలో అందరు ఫైనాన్స్ మినిస్టర్స్ తోటి కూర్చుని అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం చేశారు అధ్యక్ష, ఇవన్నీ రేట్లు తగ్గించడానికి. అత్యంత అద్భుతమైన సన్నివేశం. కానీ దాంట్లో కూడా పయ్యావుల కేశవ గారు చిన్న కుట్ర చేశారేమో నా డౌట్ ఉంది అధ్యక్ష. నేను తర్వాత చెప్తాను ఏ కుట్ర అనేది. ఎందుకంటే మిగిలిన మొబిలిటీ వెహికల్స్ అన్నిటికీ కూడా 18% జిఎస్టీ ఉంది అధ్యక్ష. ఓన్లీ సైకిల్కి మాత్రము 5% అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు లేదు 5 మాట్లాడలేదండి. 5% మాత్రము సైకిల్కి వచ్చినట్టు ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే 4 రకాల ట్యాక్సులతోటి కన్ఫ్యూజన్ తోటి ఉండే పరిస్థితి నుంచి 5%, 12%, 18%, 28% నుంచి కేవలము 5%, 18% తోటే దీన్ని ముగించడం జరిగింది అధ్యక్ష. మన జరిగిన సమావేశాల్లో ఇది 22వ తారీఖు నుంచి 22 సెప్టెంబర్ నుంచి అప్లికబిలిటీ వస్తుంది అధ్యక్ష. దాని వలన మనకి అన్ని రకాల దీంట్లో కూడా వెహికల్స్ మీద అన్ని పెద్ద ఎత్తున ప్రజలకి ఉపయోగపడేటట్టుగా వచ్చింది అధ్యక్ష. దీన్ని ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే అంతకుముందు 99% రేట్లు అయితే 12% రేట్లతో ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా తగ్గించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే సుమారు 90% ఆఫ్ ద గూడ్స్ ఏదైతే 28% ఉందో దాన్ని కూడా తగ్గించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన వలన ఈ జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన వలన అధ్యక్ష, అంతకుముందు విషయము 2017లో మనకి 65 లక్షల కోట్లు ఉండేది అధ్యక్ష. దాన్ని ఈరోజు ప్రకారము ఈరోజు 1,51 కోట్లు 1.51 crores అధ్యక్ష. ఒక 1.51 crores పెంచడం జరిగింది అధ్యక్ష. అట్లాగే గ్రాస్ రిసీప్ట్స్ ఆఫ్ రికార్డు కూడా దీనికి చూస్తే అధ్యక్ష 2018 సంవత్సరంలో 7.19 lakhs crores అధ్యక్ష. 7.19 lakhs crores నుంచి 22.08 lakhs crores ఇప్పుడు 2025లో జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే రేట్లు తగ్గించారో ఈ రేట్లు తగ్గించిన వలన
ప్రజలందరికీ కూడా భారతదేశంలో ఉన్న వారికి తగ్గించిన అమౌంట్ చూస్తే అధ్యక్ష 2 లక్షల కోట్ల రూపాయలు సుమారు వస్తుంది అధ్యక్ష. అంటే కట్ చేసింది ఏదైతే ట్యాక్స్ తగ్గించారో దాని టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 2 lakhs crores అధ్యక్ష. దిస్ ఈజ్ అ మ్యాసివ్ రికార్డ్ అధ్యక్ష. ఇది మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్ కింద మనము ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దీన్ని బట్టి చూస్తే ఈ డబ్బులతోటి దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 4 times ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో దానికి 4 times తోటి ఈక్వల్ అధ్యక్ష. అట్లాగే 10 రెట్ల అధ్యక్ష ఏదైతే పిఎల్ఐ స్కీమ్స్ ఎలొకేషన్స్ ఉన్నాయో దానికి 10 times కనుక చేస్తే అది ఎంత అయితే మనకు లబ్ధి వస్తుందో ఆ విధంగా చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఏదైతే రేట్లు తగ్గించిన మూలాన ఎవరైతే ట్యాక్స్ తగ్గించిన తర్వాత మనకి ప్రజలకు ఆదాయం పెరిగి వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆ స్పెండింగ్ కెపాసిటీ తర్వాత ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది అధ్యక్ష. అలాగే జాబ్స్ క్రియేషన్ అవుతుంది. జాబ్స్ క్రియేషన్ తోటి మళ్ళీ వైడర్ ట్యాక్స్ బేస్ పెరుగుతుంది అధ్యక్ష. ఇదంతా కూడా మనకి మళ్ళీ ఫ్యూచర్లో డబ్బులు ఇండైరెక్ట్గా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను ప్రతి ఇండివిజువల్ ఐటమ్కి వెళ్ళదలుచుకోలేదు, ఊరికే ఓవరాల్గా మీకు చెప్తున్నాం అధ్యక్ష. డైరీ ఎసెన్షియల్స్, మిల్క్, పనీర్, కర్డ్ అంతకుముందు ఏదైతే 5% ఉందో దాన్ని 0% చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే జిఎస్టీ అండ్ గ్రాసరీస్ 12% నుంచి 5%. డైలీ ఎసెన్షియల్స్ కూడా బాగా తగ్గించారు అధ్యక్ష. హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, సోపు 18% అంతకుముందు ఉండేది, కేవలం 5% చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే కిచెన్ సేవింగ్స్ అయితే బటర్, గీ, యూటిలిటీస్ అవన్నీ కూడా చూస్తే 12%